వినోదంలో వారి మనలో చేసుకునే అవకాశించిన సమర్థతకు ప్రయత్నాలు విద్య పాల్గొనడానికి అవకాశం చేస్తున్నాం. మన చేతిలో వాస్తవానికి ఏది ఉండదు. మన ఏరియాలో మనం చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. వెంకయ్య గారు అక్కడ చూద్దామన్నారు. నేను కుర్చీ ఇక్కడ వేసుకున్నా, ఫ్యాన్ వేసుకున్నాను. నేను అర్థాలు చూసినా లేదా మీరందరూ ఇక్కడ కూర్చొని తప్ప నేనే ఉన్నాను. అక్కడే కూర్చొని ఫ్యాన్ కింద ఉన్నాను. కూర్చున్నాక ఒక్కొక్కరు మరికాలు తెచ్చిందా లేదా, కానీ కూడా అర్థాలు తెచ్చిందా లేదా. అక్కడ మన చేతిలో ఏది ఉండదు. అంతా ఆయన ఇష్టం. ఆయన నడిపిస్తే గడవడం తప్పించి రెండో మార్గం లేదు. ఇది మొత్తంగా జరిగినటువంటి నాకు తెలిసి గొడవస్తా ఉంది. కవిత వేరే మర్యాద కాదు. తప్పుతో విశ్వాసిస్తే ఏదే చలిగాలి చల్లుపడుతుంది. రోజుకి ఏంటంటే కాళ్ళకి ఎండ దానికి మొత్తం వచ్చింది. నాకు కలపడుతుంది. మనకు కూడా సరే ఈరోజు ఎక్కువ సమయం కాకుండా బాబాగారి అంటే సాక్షాత్తు భగవంతుడే సద్గురువుగా ఆయన అవతరిస్తుంటారు. ఎందుకు అవతరిస్తారంటే మనకు మంచి చెడుని నేర్పించండి, మనం సరిదిద్దండి. మనం కాయావాచ మన చేసిన పనుల వల్ల మనమే నైతికంగా పత్రం అవుతామని హెచ్చరించి వాళ్ళని ఆచరించి అక్కడ ఎలా మనం ప్రవర్తించాలో ఆచరించి చూపించి అలా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త చేసేందుకే భగవంతుడు సద్గురువుగా అవతరిస్తూ ఉంటారు. శ్రీపాద శ్రీవారి వద్ద నుంచి మన గోలంగోడి వెంకటస్వామి గారి వరకు అవతరించిన సద్గురువులందరూ అదే లక్ష్యం. కూర్చున్నా ఎంతో ప్రాంతంలో మనం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఎంతో ప్రేమతో మన కథపాలని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. సో ఇంతమంది అవతార పురుషులు ఉన్నప్పటికీ మన బాబాగారి అవతారం ఒక విభిన్నం. ఈ విభిన్నం అనే కోణంలో బాబాగారిని కాస్త స్మరించుకొని బాబాగారి అవతారం విభిన్నం అని ఆ కోణంలోనే మనం చూస్తున్నాం. రేపు ముందే మనం చేశారు. ఎంతోమంది సంస్కృతి సహకరించారు ఈ భూమి మీద. మన భారతదేశం మన భారతగడ్డ మీద రామకృష్ణ పరమహంస గారు బాబాగారి సమకాలీనులు ఆయన ఇంచుమించు